GDR న్యూస్, ఇది సామాన్యుని గళం. వెల్కమ్ టు GDR న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్. గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాల ప్రారంభం. తొలి బోనం సమర్పించిన కుమ్మరుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జై జగన్నాథ నినాదాలతో రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటి చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ జగన్నాథ రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ భక్తి, సంస్కృతి, సామరస్యానికి నిదర్శనంగా కొనసాగుతోంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్ లో ఉండేలా ఈ యాప్ ను రూపొందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి ఇవాళ అధికారిక జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరిస్తున్నామని అన్నారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా
నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మందే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాలు గోల్కొండ కోటలో ప్రారంభమయ్యాయి. జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. బోనాలతో గోల్కొండ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో పరిసర గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సాగునీటితో కలకలలాడే రిజర్వాయర్ ప్రస్తుతం అడుగంటిపోయి బీడు భూమిని తలపిస్తోంది. వర్షాభావం, సరైన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం వల్ల రిజర్వాయర్ లో నీరు పూర్తిగా తగ్గిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో సాగునీటి కోసం ఈ రిజర్వాయర్ పై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలమట్టం కూడా పడిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్ మళ్లీ నిండాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగునీటి ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం విరామ సమయ దర్శనంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు. లేడా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఆమె వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న భువనేశ్వరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమెతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మెట్రో రైలు 400 కిలోమీటర్లు పొడిగిస్తాం. కేవలం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్, బీజేపీ మెట్రో పేరిట డ్రామాలు ఆడుతున్నాయి. ఆనాడు మేము అడిగినప్పుడు లక్షికా పూల్ నుండి బీహెచ్ఈఎల్ మెట్రోకు బీజేపీ అనుమతి ఇవ్వలేదు. అవసరం లేని 14,000 కోట్ల ఎల్ఎన్టీ అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద రుద్దుతుంది. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ 2.5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఇలాగే డ్రామా చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే మెట్రో ప్రాజెక్టు మళ్లీ పరుగులు పెడుతోంది అని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల ఒక మెట్రో లాంటి బంగారు ప్రాజెక్ట్ అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆనాడు మా గవర్నమెంట్లో 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే, కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్, బీజేపీ. ఆ రోజు లగ్డికాపుల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోకు అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. సో హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా దున్నపోతు నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈయన ఇద్దరు కలిసి దోబూచులాడుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అంటే అక్కెరలేని 14,000 కోట్ల ప్రైవేట్ రుణాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ రుణాన్ని, రాష్ట్ర ప్రజల మీద ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దిండు రేవంత్ రెడ్డి. ఇవాళ బీహెచ్ఈఎల్ నుంచి లగ్డికాపుల్ దాకా మెట్రోకి పర్మిషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఇద్దరు కూడా హైదరాబాద్ ప్రజల మీద మరి కోపంతో, వారికి ఓట్లు వేయలేదు, సీట్లు ఇవ్వలేదన్న కోపంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఈ డ్రామాలు చేస్తూనే ఉంటారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్లో మెట్రో పరుగులు పెడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 400 కిలోమీటర్లకు మెట్రోను పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను మాటిస్తాను. జహీరాబాద్ లోని మెథడిస్ట్ చర్చ్, మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ భూములను రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వాటిని పరిరక్షించి శాంతి భద్రతలు కాపాడాలని కోరుతూ మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధులు జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతి పత్రం సమర్పించారు. బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా మెథడిస్ట్ పాస్టర్లు, హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధులు, డీకన్స్ లు, విద్యా సంస్థల ప్రతినిధులు, చర్చ్ సభ్యులు సంగారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. సంతకాలు చేసిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ ద్వారా జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మెథడిస్ట్ ప్రతినిధులు బిషప్ డాక్టర్ సిమియోన్, రెవరెండ్ డాక్టర్ స్టీవెన్లు మాట్లాడుతూ జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ కు సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉందని, మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ ను దాదాపు 100 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ నుంచి 9 జిల్లాలో మంత్రులు గారు అంటే పాస్టర్స్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఈ యొక్క నిరసన వ్యక్తపడటానికి కారణం ఏమంటే, నేను వచ్చి 1 సంవత్సరం పైన అయింది. జహీరాబాద్ అనే
టౌన్లో మా ఒక చర్చ్, మెథడ్ చర్చ్ జహీరాబాద్, ఆ చర్చిలోకి మమ్మల్ని ఎవరు కూడా రానియకుండా ఆడ ఎవరో గుర్తులేని వ్యక్తులు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు మా పైన అపప్రచారం చేస్తూ ముక్తులైన అంత విలేజ్లో ఉన్న విశ్వాసులను రెచ్చగొడుతూ రండి 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 బిషప్ వచ్చినాడు, మా ఒక ల్యాండ్ని అమ్మనికి వచ్చినాడని తప్పు అక్రమం సందేశాన్ని రవాణించి అందరినీ ఆడ రప్పించి మేము రాకోకుండా మా పైన దాడులు జరిగాయి. మమ్మల్ని కొట్టారు. పాస్టర్లందరూ కొట్టిన తర్వాత కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైరాబాద్లో మేము దూరు దాఖలు చేసిన ఒక సన్నివేశం ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఏమీ మాకు న్యాయం చేయలేదు. మరి ఆ ఒక సమస్యను అట్లే పెట్టినారు. పోలీసులు ఎవరు కూడా మాకు సహకరించలేదు. అందువలన మేము కోర్టుకి వెళ్ళినాక అక్కడ మాకు స్టేటస్కో ఆర్డర్ వచ్చింది. అంటే పిటిషనర్ మేము, స్టేటస్కో ఆర్డర్ మాకు వచ్చింటే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు మాకు వచ్చిందని మమ్మల్ని రానియకుండా. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వెంకమ్మ నాయుడు కండ్రింగ గ్రామానికి చెందిన రైతు టి చంద్రశేఖర్ నాయుడు 1 ఎకరం 50 సెంట్లలో 95 ఖర్జూరం చెట్లను 6.5 ఏళ్లుగా ఎంతో శ్రమించి పెంచారు. దాదాపు 10 లక్షల పెట్టుబడితో సాగు చేసిన ఈ తోటపై ఒక్క రాత్రిలోనే అడవి ఏనుగులు దాడి చేసి 90 ఖర్జూరం చెట్లను ధ్వంసం చేశాయి. దీంతో సుమారు 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఏళ్ల తరబడి చేసిన కష్టం కళ్ల ముందే నాశనం అవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల సంచారం జరుగుతున్నప్పటికీ శాశ్వత నివారణ చర్యలు లేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. బాధిత రైతుకు తక్షణమే పరిహారం అందించి భవిష్యత్తులో ఏనుగుల దాడులు జరగకుండా అటవీ శాఖ ప్రభుత్వం శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దగ్గర 10 లక్షల రూపాయలకు అప్పు చేసి లోన్ తీసి నగలు తాకట్టు పెట్టి ఇంత పెంచి ఇప్పుడు ఇంతవరకు 1 రూపాయి కూడా మాకు రాలేదు. ఇప్పుడు కనీసం ఒక 2 టన్నులకు పైన గత మొన్న వచ్చేది, మళ్ళీ ఈరోజు మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమి తరిమినా ఏం చేసినా ఇవి ఏనుగులు పోలేదు. టోటల్ మొత్తం ధ్వంసం చేసినాయి. దగ్గర 2.5 నుంచి 3 లక్షలు లాస్ అయిపోయింది. దయచేసి గవర్నమెంట్ తరఫున మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా దయచేసి కోరుతున్నాము. ఇప్పుడు 10 లక్షలు పెట్టి కూడా దగ్గర 6 సంవత్సరాల పైన అయిపోతూ ఉన్నది. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. విజయవాడలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు రిజర్వేషన్ల పరిరక్షణపై గలమెత్తారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం వివిధ సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని నేతలు కోరారు.
మీడియా సోదరులకి మిత్రులకి ధన్యవాదాలు. మీడియా సోదరులకి మిత్రులకి ధన్యవాదాలు. మరి ఈ రోజున నేను నా పేరు బసవయ్య, నేను స్టేట్ కమిటీ నెంబర్ ఎంసీపీ పార్టీ యూత్ నాయకుడు, నేను జిల్లా జాయింట్ సెక్రటరీ కూడా. నేను ఇప్పుడు ఈ మహిళా మండలి బిల్లు కోసం తీసుకున్న నిర్ణయానికి నా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఈ రోజున కనీసం చట్టాలు కూడా పేదవాడికి అందుబాటులో లేవు. అయినా మహిళా మండలి అంటున్నారు, ఎస్సీ ఎస్టీ అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాయకులు కూడా పేరు చెప్పుకోవటం తప్ప ఎస్సీ ఎస్టీలకి బీసీల మైనార్టీ ఏ మాత్రం కూడా న్యాయం జరగట్లేదు. ఇలా పోలీసు లాకప్ చూడండి, ఆడకూతురు నడి రోడ్డు మీద నడుస్తున్నా కూడా ఇలా ఆడకూతురికి దిక్కు లేకుండా పోయింది. ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మండుగాస్తున్నారు. పోలీసులు చట్టాలు కూడా అధికారం తెలియకుండా వైఎస్ఆర్ పార్టీ ఉన్నా కూడా పేద వర్గాలకి మేలే జరగట్లేదు. కాబట్టి ఈ మహిళా మండలి మరి అది చట్టాన్ని కూడా పార్లమెంట్ లో పెట్టి మేమందరం ఐక్యతగా ఉండి, ఐక్యత ఒక తల్లిపట్లుగా అన్నదమ్ములాగా ఉండి రేపు 20 జరిగే పార్లమెంట్ లో కూడా ఈ బిల్లుని తీసుకెళ్లి మోడీ ద్వారాగా మేము పెట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీరు అందరూ కూడా వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారాలండి. మరి ఇక్కడ ఈ వేదిక మహిళ 33% శాతం మరి రిజర్వేషన్ కోరుతున్నాం. భారతదేశంలో అసలు మరి ముఖ్యంగా అన్ని దేశాల్లో కంటే మన భారతదేశం చాలా గొప్పదని చెప్పుకుంటారు. కానీ మహిళలకి రాజకీయ పరంగానే చూస్తున్నారు తప్ప మిగతా ఏ పరంగా కూడా మహిళలకు న్యాయం జరగట్లేదండి. భారతదేశంలో మరి ముఖ్యంగా జరగట్లా. కాబట్టి మరి ఏం న్యాయం చేస్తున్నారు అనేది మరి ఆనాడు మరి అంబేద్కర్ గారు ఎంతో గొప్పగా మరి మనందరికీ అన్ని ఉపకులాలందరికీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ ఎంతో న్యాయం చేశాడు ఆయన. అట్లాంటిది వాళ్ళ మహిళల్ని అడగదొక్కేయాలని చూస్తున్నారు తప్ప రిజర్వేషన్ అనే ప్రసక్తి ఎవ్వరూ తీసుకురాట్లా. అదే కాబట్టి ఇప్పుడు అన్ని 2 రాష్ట్రాల వాళ్ళు కలిసి మిగతా వాళ్ళందరూ కూడా కలిసి మరి మేడం గారు చెప్పారు అట్లాగే అందరం కలిసికట్టుగా ఉండి ఈ బిల్లుని పాస్ చేశారు. కానీ ఉపయోగం ఏముంది? రేపొద్దున పార్లమెంట్ లో అందరం కలిసి పెట్టాలని మరి మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుందని మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మట్టా మేరీ ప్రేమలత. ఈ వార్తలంతటితో సమాప్తం.